రామేశ్వరం వన్ డే టూర్ ప్యాకేజ్, మదురై నుంచి జ్యోతిర్లింగ దర్శనం, పూర్తి షెడ్యూల్, ఛార్జీలు మీకోసం. నమస్కారం ఫ్రెండ్స్, కాశీ యాత్ర పూర్తి కావాలంటే తప్పనిసరిగా దర్శించాల్సిన క్షేత్రం ఏదో మీకు తెలుసా? శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన పవిత్ర భూమి ఎక్కడుందో తెలుసా? సముద్రం మధ్యలో నిర్మించిన అద్భుతమైన పంబాన్ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణిస్తూ ఒకే రోజులో జ్యోతిర్లింగ దర్శనం చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అలాంటి అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించే రామేశ్వరం వన్ డే టూర్ ప్యాకేజీ ప్రస్తుతం భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో ఈ ప్యాకేజీలో ఏమేమి ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతోంది, ఒకే రోజులో ఎన్ని ప్రదేశాలు చూపిస్తారు, ఈ టూర్ నిజంగానే డబ్బుకు విలువైందేనా, ఎవరి ప్యాకేజీని ఎంచుకోవాలి, ప్రయాణానికి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి, అన్నింటినీ పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా మంది భక్తులు చేసే ఒక పెద్ద తప్పును కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. రామేశ్వరం పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీరామనాథ స్వామి ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత పవిత్ర స్థానం సంపాదించుకున్న ఈ క్షేత్రం ప్రతి హిందూ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనే పుణ్యస్థలం. రామాయణం ప్రకారం రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోష నివారణ కోసం శ్రీరాముడు ఇక్కడ శివరాధన చేశాడని విశ్వాసం. హనుమంతుడు కైలాసం నుంచి శివలింగం తీసుకువచ్చే లోపు సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పూజించిందనే కథనం కూడా భక్తుల విశ్వాసంలో ఎంతో ప్రత్యేకమైనది. అందుకే ఈ క్షేత్రాన్ని శైవులు మాత్రమే కాదు, వైష్ణవులు కూడా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇంకొక విశేషం ఏమిటంటే, కాశీ యాత్ర చేసిన వారు రామేశ్వరం దర్శనం చేసుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని శతాబ్దాలుగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే రామేశ్వరాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. ఆలయంలోని పొడవైన కారిడార్లు, అద్భుతమైన శిల్పకళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఒకసారి ఆలయంలో అడుగు పెడితే మనసుకు ప్రశాంతత అనుభూతి కలుగుతుందని చాలా మంది భక్తులు చెబుతూ ఉంటారు. ఇలాంటి పవిత్ర క్షేత్రాన్ని ఒకే రోజులో సౌకర్యవంతంగా దర్శించుకునేలా రూపొందించిన ఈ ప్యాకేజీనే రామేశ్వరం వన్ డే టూర్. ఈ టూర్ మదురై నుంచి ప్రారంభమవుతుంది. ఉదయం 6 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. ప్రత్యేక ఏసీ వాహనంలో ప్రయాణం ఉంటుంది. కుటుంబ సభ్యులు, సీనియర్ సిటిజన్లు, చిన్నపిల్లలతో కలిసి కూడా సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఈ ప్యాకేజీని రూపొందించారు. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే తమిళనాడులోని అందమైన ప్రకృతి దృశ్యాలు మీ కళ్ళ ముందు కనిపించడం మొదలవుతుంది. క్రమంగా సముద్రం వైపు ప్రయాణం సాగుతుండగా అస్సలు ఉత్సాహం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో అత్యంత ప్రత్యేక ఆకర్షణ పంబాన్ బ్రిడ్జి. సముద్రంపై నిర్మించిన ఈ వంతెను తొలిసారి చూసిన వారు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఒకవైపు నీలి సముద్రం, మరోవైపు చేపల పడవలు, మధ్యలో వంతెనల మీదుగా సాగే ప్రయాణం. ఇది సాధారణ ప్రయాణం కాదు, జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం. ఎన్నో సినిమాల్లో కనిపించిన ఈ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా చూడడం భక్తులకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి కూడా ఇది అద్భుతమైన అవకాశం. అయితే డ్రైవర్ సూచనలు పాటిస్తూ మాత్రమే ఫోటోలు తీయడం మంచిది. ఉదయం సుమారు 9:30 రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ మొదటిగా అగ్ని తీర్థానికి తీసుకువెళ్తారు. సముద్ర తీరంలో ఉన్న ఈ పవిత్ర తీర్థంలో స్నానం చేయడం ఎంతో శుభప్రదమని విశ్వాసం. అనేక మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేసి అనంతరం ఆలయ దర్శనానికి వెళ్తారు. భక్తి విశ్వాసాల ప్రకారం ఈ తీర్థ స్నానం పాపక్షయాన్ని కలిగిస్తోందని చెబుతారు. అయితే సముద్రంలోకి ఎక్కువ లోతు వెళ్లకుండా భద్రతా సూచనలు పాటించడం తప్పనిసరి. అగ్ని తీర్థం తర్వాత ఈ యాత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం శ్రీ రామనాథ స్వామి జ్యోతిర్లింగ దర్శనం. ఆలయంలోని ప్రతి స్తంభం, ప్రతి మండపం, ప్రతి శిల్పం శతాబ్దాల చరిత్రను గుర్తు చేస్తోంది. ఆలయంలోని ప్రశాంత వాతావరణం భక్తుల్ని పూర్తిగా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. దర్శనం అనంతరం చాలా మంది కొంతసేపు ఆలయ ప్రాంగణంలోనే ధ్యానం చేస్తూ ఉంటారు. భక్తితో చేసే ప్రార్థన మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత యాత్ర మరో ఆసక్తికర దశలోకి వెళుతోంది. ముందుగా పంచముఖి హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి కూడా రామాయణంతో సంబంధం ఉందని స్థానికులు చెబుతూ ఉంటారు. అనంతరం రామార్ పాదం వద్దకు వెళ్తారు. శ్రీరాముడు నిలబడ్డాడని విశ్వసించే ఈ ప్రదేశం నుంచి కనిపించే రామేశ్వరం దృశ్యం అద్భుతంగా ఉంటుంది. భక్తులు ప్రశాంతంగా కొంతసేపు అక్కడ గడపడం ఇష్టపడతారు. తర్వాత భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక స్థూపాన్ని దర్శించుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన కలాం గారి జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణ. సాధారణ కుటుంబంలో జన్మించి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ఆయన ప్రయాణం ప్రతి యువకుడు తెలుసుకోవాల్సిందే. రామేశ్వరం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వాలను అందించిన నేల కూడా అనే విషయం ఇక్కడికి వచ్చినప్పుడే అర్థమవుతోంది. ఇప్పుడు ఈ ప్యాకేజీ ధరల గురించి మాట్లాడుకుందాం.
ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణిస్తే సుమారు 7,150 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కరికి సుమారు 3,600 రూపాయలు, ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి సుమారు 2,400 రూపాయలు, నలుగురు నుంచి ఆరుగురు వరకు గ్రూప్ గా వెళ్తే ఒక్కొక్కరికి సుమారు 2,350 రూపాయల వరకు ఉంటుంది. పిల్లలకు ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి. కుటుంబంతో కలిసి వెళ్తే ఈ ప్యాకేజీ మరింత ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్యాకేజీలో ప్రత్యేకత ఏసీ వాహనం, టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు, ట్రావెల్ ఇన్సూరెన్స్, షెడ్యూళ్ల ప్రకారం దర్శనాలు, వర్తించే పన్నులు ఉంటాయి. అయితే రైలు లేదా విమాన టికెట్లు ఇందులో ఉండవు. భోజనం కూడా స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేక దర్శనం టికెట్లు, వ్యక్తిగత ఖర్చులు, కెమెరా ఫీజులు కూడా ఇందులో ఉండవు. కాబట్టి ముందుగానే ప్రణాళిక చేసుకుని బయలుదేరితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ ప్యాకేజీ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే ఉద్యోగం వల్ల సమయం తక్కువగా ఉండే వారికి, వీకెండ్ లో ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వారికి, కుటుంబ సభ్యులతో ఒకరోజు ప్రశాంతంగా గడపాలనుకునే వారికి, సీనియర్ సిటిజన్లకు, మొదటిసారి రామేశ్వరం వెళ్లే భక్తులకు, ప్రత్యేకంగా వాహనం అద్దెకు తీసుకుని ఇబ్బంది పడకుండా ఒకే షెడ్యూల్లో అన్ని ప్రముఖ ప్రదేశాలు చూడాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక కావచ్చు. అయితే ప్రయాణానికి ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. తేలికపాటి దుస్తులు ధరించాలి. తాగునీరు వెంట తీసుకువెళ్ళాలి. ఆలయ నిబంధనలు తప్పకుండా పాటించాలి. సముద్ర స్నానం చేసే సమయంలో భద్రతా సూచనలు నిర్లక్ష్యం చేయకూడదు. వృద్ధులు అవసరమైన మందులు వెంట తీసుకువెళ్ళాలి. ముందుగా బుకింగ్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా సెలవుల రోజులో డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఒకే రోజు రామనాథ స్వామి జ్యోతిర్లింగ దర్శనం, అగ్నితీర్థ పవిత్ర స్నానం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పంబాన్ బ్రిడ్జ్ అనుభవం, పంచముఖ హనుమాన్ ఆలయం, రామర్ పాదం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ సందర్శన, ఇవన్నీ ఒకే షెడ్యూల్లో సౌకర్యవంతంగా పూర్తి చేయాలనుకునే భక్తులకు ఈ వన్ డే టూర్ ప్యాకేజీ మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే టూర్ వివరాలు మరియు ఛార్జీలు కాలానుగుణంగా మారే అవకాశం ఉండడంతో బుకింగ్ చేసే ముందు అధికారిక వివరాలను ఒకసారి చూడడం మంచిది. మీరు ఇప్పటికే రామేశ్వరం దర్శనం చేసి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లు తప్పకుండా తెలియజేయండి. ఇంకా వెళ్ళలేకపోతే జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రలను ప్రేమించే కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక యాత్రలు, దేవాలయ విశేషాలు, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీలు, ట్రావెల్ గైడ్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.